పచ్చని కొండలు మరియు వంపు తిరిగిన నదుల మధ్య ఉన్న ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఋషి అనే పేద బాలుడు నివసించాడు. అతనికి పెద్ద కలలు మరియు ఆశలను మోసుకెళ్లడానికి ఒక చిన్న సంచి తప్ప మరేమీ లేదు. ఋషికి గీయడం అంటే చాలా ఇష్టం. బొగ్గు ముక్కలు, విరిగిన సుద్దతో పాత గోడలపై, చెత్తాచెదారంపై కలలను గీశాడు. తనకున్న ఒకే ఒక్క పెన్సిల్ కోసం అతను ఎంతో ఆశపడ్డాడు. ఒక సాయంత్రం తుఫాను తర్వాత ఋషి చెట్టు మొద్దు దగ్గర మెరుస్తున్న ఏదో కనుగొన్నాడు. అది బంగారు పెన్సిల్, స్పర్శకు వెచ్చగా మరియు మాయాజాలంతో మ్రోగుతోంది. ఋషి మ్యాజిక్ పెన్సిల్తో బ్రెడ్ ముక్కను గీశాడు. అది వెచ్చగా మరియు వాస్తవంగా కనిపించింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఇతర పిల్లల కోసం బొమ్మలు గీయడం, విరిగిన పైకప్పులను బాగు చేయడం మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం ప్రారంభించాడు. ఋషి దయగల హృదయానికి ధన్యవాదాలు. గ్రామం ఆనందంతో మెరిసింది. ఒకరోజు నగరానికి చెందిన ఒక ధనవంతుడు మ్యాజిక్ పెన్సిల్ గురించి విన్నాడు. అతను బంగారం మరియు వాగ్దానాలతో వచ్చాడు, కానీ ఋషి నిరాకరించాడు. పెన్సిల్ దురాశ కోసం కాదు, ప్రమాదాన్ని గ్రహించి ఋషి చివరిగా ఒక విషయం గీశాడు. వినియోగదారుడు దయ చూపినప్పుడు మాత్రమే పనిచేసే నకిలీ పెన్సిల్. అతను దానిని ఇతరులకు ఇచ్చి నిజమైన దాన్ని దాచిపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. ఋషి గొప్ప కళాకారుడిగా ఎదిగాడు. సరళమైన చిత్రాల ద్వారా ఆనందాన్ని పంచాడు. దయ యొక్క చేతితో గీసిన గ్రామం ప్రకాశవంతంగా మరియు అందంగా పెరిగింది.